ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేకసార్లు మన జీవితంలో మనం కలిగినటువంటి కొద్దిపాటి దాన్ని బట్టి మనం ఎంతగానో మనకి మనమే తగ్గించుకొని, లేదంటే మనకి మనమే ఎందుకు పనికిరామా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. లేదంటే ఇతరులు మనల్ని గూర్చి మాట్లాడేటువంటి చులకన మాటలను బట్టి మనం ఎంతగానో కృంగిపోయేటువంటి వారంగా ఉంటాం. అది ఉద్యోగం విషయంలో కానీ, లేదంటే చదువు విషయంలో కానీ, లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ కలిగినటువంటి కొద్దిపాటి దాన్ని బట్టి మేము ఇంకా ఎందుకు పనికిరాము, మా వల్ల ఏమీ కాదు, లేదంటే ఇతరులు నేను కలిగిన దాన్ని బట్టి ఈ రీతిగా మాట్లాడుతున్నారు, ఇంకా నేను ఇంతే అన్నటువంటి ఆలోచనలో మనల్ని మనమే తక్కువ చేసుకొని ఆత్మన్యూనత భావంలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచు నిమిత్తమే ఈ మాటలు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పరలోక రాజ్యం నుండి దిగి వచ్చినది గొప్ప రాజుల యొక్క వంశాల్లో, లేదంటే గొప్ప రాజుల యొక్క కుటుంబాల్లో ఆయన జన్మించాలని కాదు, కానీ ఆయన కడు బీదరాలైనటువంటి కన్య మరియ గర్భమున అయితే కనుక ఆయన జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంపిక చేసుకున్నటువంటి ఆ యొక్క గ్రామము కూడాను ఏమాత్రము విలువలేనిది, నిష్ప్రయోజనమైనది, ఎన్నిక లేనటువంటి ఒక బెత్లెహేము ప్రాంతం, ఒక మారుమూల ప్రాంతము, ఎన్నిక లేనటువంటి ఒక కుగ్రామం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎన్నిక చేసుకున్నది కూడాను గొప్ప గొప్ప వారిని ఆయన శిష్యులుగా ఎంపిక చేసుకోలేదు, కానీ చేపలు పట్టేటువంటి జాలర్లని, సొసైటీలో విలువలేనటువంటి చిన్న చూపు చూడబడేటువంటి వారిని. అదే రీతిగా ఆయన ప్రసంగం చేయడం కొరకు ఒక పెద్ద పెద్ద స్టేజెస్ కోసం అయితే ఆయన ఎదురు చూడలేదు, కానీ పేతురిచ్చినటువంటి ఒక చిన్న దోణలో నుండే ఆయన గొప్ప ప్రసంగం అయితే కనుక జరిగించాడు. అదే రీతిగా గొప్ప గొప్ప హైటెక్ సిటీస్లో ఆయన ప్రసంగాలు చేయలేదు, కానీ చిన్న చిన్న గ్రామాలైనటువంటి కొరాజీనా, బేత్సైదా, ఇలా అనేకమైనటువంటి చిన్న చిన్న గ్రామాల్లోనే ఆయనైతే కనుక ప్రసంగం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి కొండ మీద ప్రసంగము అనంతరము మరి వారికి భోజనం పెట్టు నిమిత్తము ఆయన అద్భుతముగా ఒక గొప్ప మరి విందైతే గనక ఆయన మరి తీసుకుని వచ్చి ఆయనకి పెట్టలేదు, కానీ వారి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఆశీర్వదించాడు. 5,000 మంది పురుషులు తినగా ఇంకనూ 12 గంపలు మిగిలినట్లుగా అయితే కనుక మనం చూస్తాం. హల్లెలూయా. ఈ మొత్తము మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చూజ్ చేసుకున్నటువంటి స్థలము కానీ, లేదంటే కనుక ఆమె మరి కన్య మరియ గర్భము కానీ, లేదంటే కనుక ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు కానీ, లేదంటే ఆయన ప్రసంగించడానికి ఏర్పరచుకున్నటువంటి చిన్న దోణి కానీ, లేదంటే కనుక గ్రామాలు కానీ, లేదంటే కనుక ఆయన మరి చేతిలో ఉంచబడినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఆయన యెరూషలేము ప్రాంతానికి సిలువ వేయబడు నిమిత్తం వెళ్ళేటప్పుడు కూడాను ఆయన ఎంపిక చేసుకున్నది మరి రాజదర్పానికి సాదృశ్యమైనటువంటి ఒక గొప్ప గుర్రాన్ని, లేదంటే ఏనుగుని, ఇట్లా గొప్ప గొప్ప వాటిని చూజ్ చేసుకోలేదు. మనుషులందరి ద్వారా తృణీకరింపబడినటువంటి, ఎందుకు పనికిరాదు అని పిలువబడేటువంటి ఒక గాడిదనే ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలన్నిటినీ గురించి మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. గొప్పగా నేటికి సజీవ సాక్ష్యాలుగా ఆ యొక్క ఇజ్రాయేలు ప్రాంతంలో మనం చూడగలుగుతున్నాము అని అంటే కనుక ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంత గొప్ప దేవుడు అంత చిన్న గ్రామాన్ని ఆయన ఎంపిక చేసుకోవడం ద్వారానే, అంత గొప్ప దేవుడు మరి
కడు బీదరాలైనటువంటి కన్య మరియని ఏర్పాటు చేసుకోవడం ద్వారానే అంత గొప్ప దేవుడు మరి ఎందుకు పనికిరానటువంటి ఒక గాడిదని ఎక్కడం ద్వారానే అంత గొప్ప దేవుడు ఎందుకు పనికిరానటువంటి మరి సొసైటీలో విలువలైనటువంటి చేపలు పట్టేటువంటి జాలర్లుగా ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకోవడాన్ని బట్టే మనం ఈరోజు అంత గొప్పగా అయితే కనుక వాటిని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నది ఒకటే, చిన్న మంద భయపడకుడి అని మాట్లాడుతున్నారు. అవునేస్తమా, నీ దగ్గర కలిగి ఉన్నది కొంచెమే కావచ్చు, లేదంటే నీకు కలిగినటువంటి జ్ఞానం కొంచెమే కావచ్చు, లేదంటే నీకు రికమెండేషన్ చేయడానికి పలుకుబడి కలిగినటువంటి వారు లేకపోవచ్చు. కానీ సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన ఏదైనా కానీ అద్భుతాలు చేసి చూపించగలిగేటువంటి గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోవద్దు. నువ్వు కలిగి ఉన్నటువంటి ఏదైనా కానీ ఒకసారైపతి విధవరాలు మరి ఆ పూటకి తిని చనిపోయేటువంటి కొద్దిగా పిండి కొంచెం నూనెను మాత్రమే కలిగి ఉన్నది. కానీ ఆ కరువు సంవత్సరాలు కూడాను మరి ఒక ఏలియా ప్రవక్తకి ఆమె మొదటి అప్పము వేసి ఇవ్వడం ద్వారా మరి దేవుని కార్యాన్ని పొందుకోలేదా? అదే రీతిగా నీవు కలిగి ఉన్నది ఏదైనా కానీ, అయ్యా నేను ఇంతే కొంచెమే నేను జ్ఞానం కలిగి ఉన్నాను, నా దగ్గర ఇంతే కొంచెం మాత్రమే ఉన్నది డబ్బులు, నాకు మరి అల్పమైనటువంటి స్థితిలో నేను ఉన్నానయ్యా, ఎన్నిక కాబడినటువంటి స్థితిలో ఉన్నానయ్యా అని నువ్వు ఏ స్థితినైతే కలిగి ఉన్నావో ఆ స్థితిని నువ్వు దేవుని చేతుల్లో పెట్టు. ఆయన అద్భుతముగా మార్చి నీకు చూపిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఉదయకాల సమయంలో ఏ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు కలిగి ఉన్నటువంటి కొద్దిపాటి దాన్ని బట్టి నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి, లేదా నీకు నీవే ఆత్మన్యూనత భావంతో నేను నువ్వు తక్కువ చేసుకొని ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అల్పమైనటువంటి వాటి ద్వారానే గొప్ప కార్యాలు ఆయన జరిగించాడు. హల్లెలూయా. ఆయన పరలోక రాజ్య మర్మాలు చెబుతూ కూడాను అనేకమైనటువంటి అల్పమైనటువంటి సంగతులనే చెబుతూ వాటిలో గొప్ప మర్మాలనైతే గనక ఆయన చెప్పినటువంటి వారిగా ఉన్నారు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అల్పమైనటువంటి పరిస్థితులను గురించి నువ్వు విచారించవద్దు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి గొప్ప దేవుడిని బట్టి నువ్వు సంతోషించు. నువ్వు కలిగి ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే, అల్పమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడాను దేవుని చేతిలో పెట్టు. దేవుడు అద్భుతముగా మార్చి నీ చేతిలో పెడతాడు. మరి నమ్మకాన్ని చూపించగలుగుతున్నావా? నువ్వు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఎంపిక లేనటువంటి ఒక యేసుక్రీస్తు శిష్యులు ఏ రీతిగా ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారు మా గ్రామానికి వచ్చారని ఆనాటి ప్రజలు పలికారో, అదే రీతిగా నీకు కలిగినటువంటి అల్పమైనటువంటి దాన్ని దేవుని చేతిలో పెట్టు. అద్భుతాలు దేవుడు జరిగిస్తారు. పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని దేవుని పట్ల కలిగి ఉండు. నిశ్చయంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నమ్మిక మాత్రం కలిగి ఉండు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.